భారత్ లో మొట్టమొదటిసారిగా హైడ్రోజన్ రైలు ప్రారంభం కానుంది. హైడ్రోజన్ రైలును ప్రారంభించేందుకు హర్యానా ప్రభుత్వం సిద్ధమవుతోంది. హెల్త్ పై రాజీ పడే ప్రసక్తే లేదని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఒకవేళ ప్రతిపక్షాలు కోరితే విచారణ కూడా సిద్ధమన్నారు. దావోస్ ఒప్పందాలు సుమారు 60% కార్యరూపం దాల్చిందని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. కార్యరూపం దాల్చిన రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు అన్యాయం చేశాయని వైద్యరి శ్రీరామ్ ఆరోపించారు. కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు కేంద్రమే న్యాయం చేసిందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ సీట్ల సాధనకు కాంగ్రెస్ ప్రణాళికలు రచిస్తోంది. బలమైన అభ్యర్థుల కోసం క్షేత్రస్థాయిలో సర్వేలు నిర్వహించింది. దళితురాలని పెళ్లికి నిరాకరించడంతో జూనియర్ డాక్టర్ ఆత్మహత్య చేసుకుంది. సిద్దిపేట జిల్లాలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. హనుమకొండలో పోలీసుల వడ్డీల దందాకి అడ్డు అదుపు లేకుండా పోతుంది. అప్పు తీర్చలేదని ఒక కుటుంబంపై దాడి చేసిన ఘటన తాజాగా వెలుగు చూసింది. భార్య వదిలేసిందన్న కారణంతో ఓ తండ్రి తన 2 పిల్లల్ని దారుణంగా చంపేశాడు. చిన్నారుల్ని పొలంలోకి తీసుకెళ్లి చంపేసిన ఘటన నారాయణపేట జిల్లాలో చోటు చేసుకుంది. డిపిఆర్లను పరిశీలించకపోవడానికి కారణం కృష్ణా జలాల పంపకాలు జరగకపోవడమేనని కృష్ణా బోర్డు స్పష్టం చేసింది. బ్రజేష్ కుమార్ ట్రైబ్యునల్ తీర్పు వచ్చే వరకు బచావత్ తీర్పే అమల్లో ఉంటుందని కేంద్రానికి స్పష్టం చేసింది. నగరంలోని పొల్యూషన్ పై మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు మేలుకోకపోతే హైదరాబాద్ మరో ఢిల్లీలా తయారవుతుందన్నారు. జాగృతి విస్తృత స్థాయి సమావేశంలో కవిత పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే పార్టీ కావాలని ఆమె పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికలపై సీఎం పీసీసీ చీఫ్ భేటీ అయ్యారు. పంచాయతీ ఫలితాలను పునరావృతం చేద్దామని భేటీలో చర్చించినట్టు తెలుస్తోంది. ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ కమిషన్ పై సుప్రీం సీరియస్ అయింది. 2 నెలలు గడువు కోరడంపై అసహనం వ్యక్తం చేస్తూ 2 వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎలక్ట్రికల్ వెహికల్ కొనుగోలు చేస్తే 20% డిస్కౌంట్ ఇస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.